ఓం శ్రీమాత్రే నమః. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి వ్రతం ఆచరించేవారు ద్వాదశి రోజున ఏ గడియల్లో ఉపవాస విరమణ అనేది చేయాలి? ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటే అందులో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు అనేవి తెరుచుకుని ఉంటాయని భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మరియు ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను కలిగి ఉంది. అలాగే ఈనాడే హాలాహలం అమృతం 2 కూడా పుట్టాయట. పద్మపురాణం ప్రకారం మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించాలి అంటే ప్రత్యేక అస్త్రం అనేది కావాలని గ్రహించి బద్రికా ఆశ్రమంలో హైమావతి అనే గుహలోకి ప్రవేశించారు. స్వామి విశ్రమిస్తున్న సమయంలో మురా స్వామిని సంహరించేందుకు ప్రయత్నించగా స్వామి నుండి ఒక శక్తి అనేది ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసిందట. అందుకు స్వామి సంతసించి ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి ఏం వరం కావాలో కోరుకో ఏకాదశి అని అన్నారట. ఈ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకోగా ఈ ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తానని స్వామి వరమిచ్చారు. ఈ రోజున ఈ మురా అనే రాక్షసుడు ధాన్యములో దాక్కుంటాడని, అందుకే ధాన్యాలతో చేసిన ఏ పదార్థాలు కూడా తినకూడదని, ధాన్యాలు ఈ రోజున తినడం వలన ముర మనలకు మందబుద్ధిని తామసిక రాజసిక గుణాలను కలిగించి సత్వగుణాన్ని తీసివేస్తాడట. ఆకలికి ఉండలేము అని అనుకునేవారు దుంపలను తినవచ్చు. ఏదైనా కొంచెంగానే పాలు పండ్లు ఇలాంటివి కూడా స్వీకరించవచ్చు. అతిగా తినకూడదు. మరి ఈ 2025లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చిందో చూద్దాం. 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, చాంద్రమాణం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి జనవరి 9వ తారీఖు 2025 గురువారం రోజున ఉదయం 11:56 నుండి జనవరి 10 శుక్రవారం ఉదయం 9:45 వరకు ఉంది. ఏకాదశి పూజను 10వ తారీఖు శుక్రవారం రోజున నిర్వహించుకోవాలి. ఇక ద్వాదశి తిథి జనవరి 10 శుక్రవారం ఉదయం 9:46 నుండి జనవరి 11 శనివారం ఉదయం 7:48 వరకు ఉంది. ఉపవాస విరమణ అనేది శుక్రవారం జాగరణ కూడా చేసి శనివారం జనవరి 11వ తేదీన ఉదయం 7:48 లోపు ఉపవాస విరమణ అనేది చేయాలి. అలాగే మనకు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అనేది జనవరి 10వ తారీఖు 2025 నుండి జనవరి 19వ తారీఖు 2025 ఆదివారం వరకు లభిస్తుంది. విన్నారు కదండి. ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్